తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను తాడిపత్రి రౌడీనేనని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. తనపై 94 కేసులు ఉన్నాయన్నారు. అంతేకాదు గత వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు ఎన్నో అరాచకాలు చేశారని ఆరోపించారు. ఆ రోజు పోలీసులు ఎలా రిగ్గింగ్ చేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించారో అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోలీసులు రిగ్గింగ్ చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని అల్టిమేటం జారీ చేశారు. ఎవరు సార్ సేవ్ చేసేది మాట్లాడోళ్ళని? 94 కేసులు సార్ జైలుకి వచ్చిన ఉంటే చేయండి. ఇది ఎన్ని పార్ట్స్, ఈ పార్టీకు ఈ పార్టీకు ఈ పార్టీకు ఈ పార్టీకు ఈ దానికి దీనికి చేసి 96 కేసులు చేసినారు. ఏం కాదులేండి. నా ఎలక్షన్లు ఈసారికి వేరే. నేను ఎట్లా పోతున్నా నీ రీప్లేస్మెంట్కి ఎలక్షన్ టైంలో ఉండదలుచుకోలే. కార్యకర్తలు సరిగా లేరు. మాకు జరిగిన అన్యాయాలు ఇప్పుడు ఎవరు తీరుస్తారు అంటే బాధలో ఉన్నారు. కాబట్టి నా బాధ వెళ్ళకక్కిన ఆమె రౌడీ. ఎందుకంటారు నన్ను రౌడీ? నేను లా ఒబీడియంట్. ఇవన్నీ ఎవరు మాట్లాడ్డా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఎవరు మాట్లాడ్డా? బాధతో ఫ్యూచర్ ఏమైతుంది బాధతో చెప్తా. ఏమంటారు? రౌడీ గాడు. ఏం రౌడీ గాడు? నోరుండే నా కొడుకు రౌడీ గాడు. ఎస్, we want to maintain law and order. Otherwise our children, our grandchildren not live. They'll face problem. ఇదే సిఐ ఈడ ఓట్లో వేపించిన సిఐ ఎస్ఐ ఇద్దరు ఉంటారు. ఈ కొడుకు ఎస్ఐ గాడు, సిఐ గాడు. వాడికి ఇదే ప్రాబ్లం వస్తే ఆ వద్దు ఏడుస్తావు. దేవుడు నీకు ఇచ్చినాడు ఆ డ్రెస్ మాకీలే. బాతోనే చెప్తానా. కాడికి పోతావు, ఏం చేస్తావు? తిరగబడతారు జనం. నువ్వు రావాల్సిందే, మా పొద్దు రిగ్జేషన్ చేయాల్సిందే. అందుకు విడిచిపెడతాం.